నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. 168 పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ బోస్ కుటుంబ సభ్యులు. తాళరేవు మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. మండలంలోని 3 కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న సుమారుగా 2000 మంది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విశిష్ట చరిత్ర కలిగిన కోటిపల్లిలోని శైవ పుణ్యక్షేత్రం శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన కోటి దీపారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్, ఉత్సవ కమిటీ చైర్మన్ రామచంద్రపురం ఆర్టీఓ డి అఖిల దంపతులు. కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి వ్యాసవేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి జాగరణ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంచిలి శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో కొత్తలంక వీరభద్ర ప్రసాదరావు బ్రహ్మత్వంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరమశివుడికి అభిషేకాలు నిర్వహించి జాగరణ చేశారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా గ్రామంలో కొలువై ఉన్న రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కూచిపూడి ఆచార్యులు పాలెపు జీడి ప్రకాశ్రావు శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చింతపల్లి రామచెల్లారెడ్డి, గంధాలమ్మ, స్థానిక నాయకులు రాయుడు, విజయభాస్కర్రావు, పెనుమల్లు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయ నమః. పల్లిపాలెం గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత వ్యాసేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు ఉదయం వేకుజాము నుంచి కూడా ఎంతోమంది భక్తుల యొక్క సహాయ సహకారములతో విశేషమైన పంచామృత అభిషేకాలు, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఇక్కడ వచ్చే జనాలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గ్రామస్తులు, ఈ గుడికి సంబంధించిన పెద్దలు అందరూ కూడా వచ్చిన భక్తులకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూసుకుంటూ వచ్చిన భక్తులందరినీ కూడా దిగ్విజయంగా ఇక్కడి నుంచి దర్శనం చేయించి పంపించారు. అంతేకాకుండా మేము కూడా వచ్చిన జనాలకి గోత్రనామాలు చెప్పి వారి యొక్క ఇచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా స్వామివారి మీద పాలు, పెరుగు ఏవైతే వారు తెచ్చుకున్న ద్రవ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారికి సమర్పించి ఎవరైతే ఏ కోరికలు అయితే వస్తున్నారో ఈ సన్నిధికి, స్వామివారి సన్నిధికి, వారి కోరికలన్నీ తీరాలని వారి యొక్క గోత్రనామాలతో మేము భక్తి శ్రద్ధలతో పూజ చేయడం జరిగినది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ ప్రదోష సమయంలో ఇప్పుడు సమయం 9 సాయంత్రం 9 అయినది. ఇప్పుడు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మొదలుపెట్టాము. ఇక్కడి నుంచి ఉదయం 1 గంట వరకు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి సన్నిధిలో ఎవరు ఏ కోరికతో అయితే వస్తున్నారో ఆ కోరికలే కాకుండా పిల్లలు, విద్యార్థులైతే విద్య రాణించాలని, ఎవరైతే ఏ ఇలా చూసినా
నా పేరు పాలేపు జీడి సూర్యప్రకాశ్రావు, ఆచార్య శ్రీ కూచిపూడి. ముందుగా అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాం. ఈరోజు శివరాత్రి సందర్భంగా పల్లెపాలెం గ్రామంలో శివాలయం నందు ఈరోజు గజ్జల పూజ నిర్వహించి, మరియు ఈరోజు కూచిపూడి నృత్యాన్ని మన పాతకాలం పద్ధతిలో ఏ విధంగా చేసేవారో ఆలయ నర్తకులు అదే రీతిలో ఈరోజు విష్ణాలయం వేణుగోపాల స్వామి గుడిలో నిర్వహించడం జరిగినది. చిన్నారులందరూ కూడా చాలా చక్కగా చేశారండి. తదుపరి మాకు ఈ కార్యక్రమానికి సహాయం చేసిన ఆలయ చైర్మన్ చింతపల్లి రామచల్లి రెడ్డి గారు మరియు వారి సతీమణి శ్రీమతి గంధాలమ్మ గారు, అలాగే ఈ ఆలయ గురువు గారు ఇంద్రగంటి గోపాలం గారు మరియు వాళ్ళ శివాలయం అర్చకులు వేణుగోపాల స్వామి అర్చకులు కూడా ఈ కార్యక్రమంలో, గ్రామ పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఎంతో చక్కటి విన్యాసాలతో పిల్లలు చాలా చక్కగా కనివిరియని రీతిలో పూర్వతరం ప్రకారంగా మన దేవదాసి చరిత్ర ఏ విధంగా ఉందో ఆ చరిత్ర మళ్ళీ భావితరాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అది తప్పు కాదు అని, యాక్చువల్లీ దానికోసం చాలానే కట్టుకథలు వచ్చాయని మనకు తెలిసిన విషయమే. సో అవన్నీ నిజాలు కాదు. దేవదాసి వ్యవస్థ అనేది ఏంటి అని అంటే ఆలయ నృత్య సాంప్రదాయ నృత్యం అండి. అది ఆలయ సాంప్రదాయ నృత్యాలు అవి. సో ఈ ఆలయ సాంప్రదాయ నృత్యాలకి మనం ఎప్పుడు కూడా గర్వించదగ్గిందే. ఈరోజు మరి ఇక్కడ ఈ పల్లెపాలెం గ్రామంలో వేచేసిన ప్రేక్షకులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ గ్రామ పెద్దలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకోసారి సెలవు ప్రకటించుకుంటున్నాం. నా పేరు రాయుడు విజయభాస్కరరావు, పల్లిపాలెం. ఈ పల్లిపాలెం గ్రామంలో ఈ కూచిపూడి డ్యాన్స్ పెట్టడం అనేది ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మరి పిల్లలు చేసే నాట్యానికి మేమందరం కూడా పెద్దవారు అందరం కూడా ఒళ్ళు పులకరిస్తుంది. ఇలాంటి నాట్యాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఈ సినిమాలు వీటికి డ్యాన్సుల కంట ఈ సాంప్రదాయం ప్రకారంగా వచ్చిన డ్యాన్సులకి ఈ పల్లెటూరులో ఇలాంటి డ్యాన్సులు ఇంకా అభివృద్ధి చెందాలని, దీన్ని ప్రోత్సహించాలని మరి మనసారా మా గ్రామ ప్రజలందరికీ కోరి ప్రార్థిస్తున్నాను. నమస్కారం. తాళరేవు మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 3 కేంద్రాల్లో సుమారుగా 2000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 3 కేంద్రాల్లో సుమారుగా 2000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మార్చి 3న కౌంటింగ్లో విజయం ఎవరిదన్న దానిపై ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కాకినాడ రూరల్ సీఐ కోరంగి ఎస్ఐలు పర్యవేక్షించారు. మేడం బయటికి వెళ్ళింది.
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విశిష్ట చరిత్ర కలిగిన కోటిపల్లిలోని శైవ పుణ్యక్షేత్రం శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన కోటి దీపారాధన కన్నుల పండగగా జరిగింది. కోటి దీపారాధన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్, ఉత్సవ కమిటీ చైర్మన్ రామచంద్రపురం ఆర్డీఓ డి అఖిల దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడా మండపంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు. అనంతరం దీపం వెలిగించి కోటి దీపోత్సవం కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం, చీకట్ల సోమేష్, రాము, రామకృష్ణ, సత్తిబాబు, రేవు శ్రీను, ఈవో శంకర్, ఆలయ సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. తీసుకుని అక్షంతలు వేయించుకుని ఒకరికి 3 కానీ 5 కానీ వెలిగించండి. అందరూ ఒకటే వెలిగించేయచ్చు. మేడం మేడం అన్న వెనకలే అయితే ఏది వదులుతలేదు. అందరికీ మహాశివరాత్రి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈ రామచంద్రపురం ఇటు కోటిపల్లి అటు ద్రాక్షారామం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. సుమారు 1,00,000 మంది టిక్కెట్లు కొనుక్కుని వీక్షించడం, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఉచిత దర్శనం కాకుండా అంటే సుమారు 2 లక్షలు దాటి భక్తులు ఈ రోజున కోటిపల్లి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ద్రాక్షారం కూడా సుమారు 3 లక్షల మంది కూడా అక్కడ దర్శించుకోవడం జరిగింది. ఏదేమన్నప్పటికీ భక్తిభావం ఈ కరోనా వెళ్ళిన తర్వాత భక్తిభావం మనిషిని ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని ఎవరూ అనుకోలే. ఆ పరిస్థితి తర్వాత భక్తిభావం అనేది బాగా పెరిగింది. అలాగే గత 9 నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో పూర్తిగా ప్రసాదం మీద నాణ్యత ఉండేలాగా, అలాగే గుళ్ళన్నీ కూడా భద్రతా విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటూ మరి భక్తుల్లో కూడా పూర్తి సంతృప్తి. అలాగే మీరు చూసారు తిరుపతిలో కూడా ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ ఆలయాల్లో అన్నింటిలో కూడా ఫీడ్బ్యాక్ బుక్ దర్శనమిస్తూ ఉంది. అంటే దాని మీద ఎన్డీఏ కూటమికి ఉన్న భరోసాని మనం చెప్పవచ్చు. అంటే ఎన్డీఏ కూటమి కల్పిస్తున్న ఈ యొక్క ప్రసాదం విషయంలో కానీ, ఈ ప్రసాద నాణ్యత విషయంలో కానీ, దర్శనాల విషయంలో కానీ, జాగ్రత్తల విషయంలో కానీ ఒక భరోసాని మనం చెప్పవచ్చు. ఏదేమన్నప్పటికీ ఈరోజు కోటి దీపోత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. జనరల్గా ఈ దీపం అనేది అది ఆహుతయి ఎదుటి వాళ్ళకి వెలిగినివ్వటం
అది మనం చూసాం. అలాగే ఈరోజు ఇక్కడ కోటి దీపోత్సవంలో పాల్గొని దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన ఫలితం మనకు వస్తుందని అనాదిగా ఆచారం వస్తూ ఉంది. మరి దానికి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. ఏదేమన్నప్పటికీ చాలామంది ప్రముఖులు ప్రవచనాలు చెప్పేవారు కూడా ఒకటే చెప్తారు, ఏ మనిషి అయినా కష్టంలో ఉన్నప్పుడు శివనామస్మరణం ఓం నమ శివాయ అనేది చెప్పుకుంటే పాపాలన్నిటి నుంచి విముక్తి అవటం కానీ, కష్టాల్లో ఉన్న వాళ్ళు గట్టెక్కడం విషయంలో కానీ ప్రముఖంగా ఓం నమ శివాయ మంత్రం జపించాల్సిందిగా మరి ప్రముఖులు అందరూ చెప్తూ ఉంటారు. మరి మనందరం కూడా ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు చెప్పుకోవాలి. ఒక పక్క ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడి, ఒక పక్క కోటిపల్లి గుడి, మరి శివాలయాలు, ప్రముఖ శివాలయాలు మరి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండటం, ఇక్కడ పుట్టిన వాళ్ళు అందరూ అదృష్టవంతులుగా భావించి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ జపం చేసుకోవాలని, జాగారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఐపోలవరం ఎంపీడీఓ కార్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ కేంద్రాలను అమలాపురం డీఎస్పీ వరప్రసాద్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఐపోలవరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలా చూపెట్ట ఉన్నాను వాళ్ళు కూడా యానాం రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆవరణలో గల లూర్దుమాత ఆలయంలో బుధవారం యాత్రా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులే కాకుండా యానం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు కులమతాలకు అతీతంగా వచ్చి ప్రార్థనలు చేసి కొవ్వొత్తులు వెలిగించారు. ఆర్సీ చర్చి లూర్దుమాత ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. 8 రోజులుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నవదిన ప్రార్థనలు జరిగాయి. ఉదయం నుంచి చర్చిలో వాక్య పరిచర్య, స్వస్థతా ప్రార్థనలు, అనంతరం విశాఖపట్నము అతిమేత్రాసనము పాలనాధికారి డాక్టర్ పొలిమేర జయరావు ఆధ్వర్యంలో సమిష్టి దివ్య పూజ బలి అనంతరం రాత్రి 7:30కు లూరుమాత పురప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి మునిస్వామి, చర్చి ఫాదరు మర్యాదాస్ పూజలు నిర్వహించారు. పురప్రదక్షిణ అనంతరం బాణసంచా కాల్చారు. His generous contributions to the RCM Church at Yanam manifold ways. His Excellency's cooperation is beyond the limits and the expectations of the parish community at Yanam. I take this occasion to thank him very sincerely on behalf of all of us in the parish at Yanam, and I just felicitate him with a shawl, and then I request him to garland the statue of the Blessed Mother and mark the beginning of this procession. Thank you, sir.
అమ్మా నిన్ను వేడెదాము అమ్మా నిన్ను వేడెదాము అమ్మా నిన్ను పితృతుల్యులు మూదునూరి వరహాలరాజు గారు శ్రీవారిని తండ్రి గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ 168 పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ బోస్ కుటుంబ సభ్యులు 171 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో 9,778 పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే 6,616 మంది పట్టభద్రులు 67.66% ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామచంద్రపురం, కె గంగవరం, కాజులూరు మండలాల్లో నియోజకవర్గ మొత్తం 14 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆర్టీఓ దేవరకొండ అఖిల పరిశీలించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎవరు చెప్పట్లేదు. సార్ ఒక నిమిషం సార్. అందరూ
నేను 76 సీరియల్ నెంబర్ అంటే మనకి వాళ్ళు మహాశివరాత్రి పురస్కరించుకొని తాళరేవు మండలం పిల్లంక, గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామాల నడుమ వేంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన విశేష పూజలు గురువారం ఉదయంతో ఘనంగా ముగిశాయి. ఆలయ ధర్మకర్త సాగి వీరభద్రరాజు, గ్రామ పురోహితులు, వేద పండితులు, వేలూరు వెంకట కామేశ్వర శర్మ, కాశీబాబు పర్యవేక్షణలో 24 గంటల పాటు విశేష పూజలు నిర్వహించారు. వేద పండిత బృందము మర్లా ఫణి శర్మ, మేడవరపు బ్రహ్మన్న, గుత్తిన వీరభద్ర శర్మ, చింతామణి, వేలూరి అక్షయ్ తదితరులచే పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువారం ఉదయం 4 గంటలకు స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించి అన్నాభిషేకం చేసిన అన్నముతో పులిహోర చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्र्यंबकाय नारायणाय नीलकंठाय नित्याय सर्वेश्वराय आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति
నమస్కారం చేస్తూ చెప్పండి. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాదీత భూతేశ నిన్న సూర్యోదయం నుండి చేద్దామండి. ఈ రోజున మనం ఎంత ఇచ్చినా సరే అలా కంటిన్యూగా మాట్లాడుతూ ఉండడం ఎక్కువే చేశారు. సభా తాంబూలం ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాస్య స్వదేశో భువనత్రయం. జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడి యొక్క కటాక్షం వల్ల మాత్రమే ఈరోజు జరిగినటువంటి మహాయజ్ఞాలు జరుగుతాయి. నిన్నటి మహాశివరాత్రిని పురస్కరించుకొని నిన్న సూర్యోదయానికి సంకల్పం చేసి ఈరోజు సూర్యోదయానికి మహాపూర్ణాహతితోటి అహోరాత్రమైనటువంటి ఆవృతి అనేటువంటి మహాయజ్ఞానికి సంకల్పం చేశారు. 11 రుద్రములు 11 సార్లు చెబితే 121 మారవుతుంది. దాన్ని శ్రీరుద్రము అంటారు. అలాగే 121 ఇంటూ 11 అంటే 1331. దాన్ని మహారుద్రము అంటారు. మనకి చుట్టుపక్కల ఎక్కడా జరగలేదు. అందులోనూ ఈ మహాశివరాత్రి పర్వదనాన్ని పురస్కరించుకుని ఎవ్వరూ చెయ్యలేదు. అంతటి శక్తి పరమేశ్వరుడు కామేశ్వరరావు గారికి ప్రసాదించాడు. ఈ యొక్క గామె ముందుగా సంకల్పం అనేటువంటిది పరమేశ్వరుడు ఎవరో ఒకరి నుంచి రప్పించాలి. దాని నుంచి కర్త కారయిత జీవ ప్రేరకస్య అనుమోదక సుకృతే దుష్కృతే జీవ చత్వారి సమభాగిన అంటారు. సంకల్పం కలగచ్చు, దాన్ని ప్రేరేపించేటువంటి వారు, మంచి కార్యక్రమం చేస్తున్నారని ముందుకు దూసేటువంటి వారు, సహకరించేటువంటి వారు, చేయించడానికి వచ్చేటువంటి వారు, ప్రతి ఒక్కరికి మంచిలో 4వ వంతు భాగం ప్రతి ఒక్కరికి వస్తుందిట. అలాగా ఇటువంటి కార్యక్రమాన్ని పాల్గొనడం అనేటువంటిది మా సుకృతం కూడా. ఒక్కసారి 14 విద్యలు అని 14 విద్యలు ఉన్నాయట. ఆ 14 విద్యల్లోనూ మధ్యలో ఉన్నటువంటిది యజుర్వేదం. యజుర్వేదానికి మధ్యలో ఉన్నది నమకము, రుద్రము. ఆ రుద్రానికి మధ్య భాగంలో ఉన్నది నమశివాయ అనేటువంటి మంత్రం. ఆ యొక్క పంచాక్షరి మహిమ చేత ఇన్ని ఈ యొక్క 14 విద్యలకి గొప్ప ప్రాముణ్యత వచ్చింది. రెండు నిన్నటి రోజున ఆ యొక్క మనందరికీ తెలుసు. తాళరేవు రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో ప్రపంచ ఎన్జీఓస్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సెంటర్ ఇన్ఛార్జ్ ఎంజే గోపాలరావు, సీనియర్ ఫిజియోథెరపిస్టు కె శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్జీఓస్ చేస్తున్న సేవలను వివరించారు. సమాజానికి ఎన్జీఓస్ అందిస్తున్న సేవలు అభినందనీయమని తాళరేవు రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఇన్ఛార్జ్ ఎంజే గోపాలరావు, సీనియర్ ఫిజియోథెరపిస్టు కె శ్రీకాంత్ అన్నారు. తాళరేవు రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో ప్రపంచ ఎన్జీఓస్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా సెంటర్ ఇన్ఛార్జ్ ఎంజే గోపాలరావు, సీనియర్ ఫిజియోథెరపిస్టు కె శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్జీఓస్ చేస్తున్న సేవలను వివరించారు. ఉమా మనోవికాస కేంద్రం రిలయన్స్ సంస్థ ద్వారా అందిస్తున్న సేవలు
అనుభవాలను వివరించారు. రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ద్వారా ఎంతో మందికి అంకిత భావంతో సేవలను అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ పి సత్యబాబు, స్పెషల్ ఎడ్యుకేటర్ స్టీఫెన్, ఉదయ్ కుమారి, నాగమణి, రేణుక, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచమంతా కూడా అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవం ఈరోజు జరుగుతుంది. ఈ సందర్భంగా మనందరూ కూడా మనది స్వచ్ఛంద సేవా సంస్థ కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ చక్కగా ఈ రోజును పురస్కరించుకొని మన ఉమా ఎడ్యుకేషన్ టెక్నికల్ సొసైటీ తరఫున మరి కేక్ కటింగ్ కూడా చేస్తాం. ఈ విషయంలో మన డాక్టర్ శ్రీకాంత్ గారు మన ఉమా ఎడ్యుకేషన్ టెక్నికల్ సొసైటీ తరఫున చేస్తున్నటువంటి అనేకమైన ప్రాజెక్ట్స్ గురించి ఆయన మాట్లాడారు. అది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే స్వచ్ఛంద సేవా సంస్థ అనేది డబ్బుల గురించి కాదు, కానీ సర్వీస్ చేసి పేద ప్రజలనే అభివృద్ధి చేయాలి, వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శ్రీకాంత్ గారికి ఏమైనా మాట్లాడితే ఉదయకుమార్. సో అందరికీ కూడా నమస్తే అమ్మ. ఇవాళ ఎన్జిఓ డే. ఎన్జిఓ అంటే ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనకి చాలా పనులు ఉంటాయి. అంటే ఎప్పుడైతే ప్రత్యేక అవసరాలు కదా, యాక్చువల్గా వికలాంగులు మనం అనకుండా దివ్యాంగులు అంటాం వీళ్ళని, అంటే దివ్యమైన అంగములు కలిగిన వాళ్ళు అని. వీళ్ళకి అవసరాల కోసం ప్రతిదీ కూడా మనకి ఒక మొత్తం అన్ని పనులు కూడా గవర్నమెంట్ చేయాలంటే దానికి కష్టం. దీనికోసమే ఆ ఏరియాస్ లెవెల్లో మనం ఎన్జిఓస్, ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి కొన్ని పనులు అప్పు చెప్తుంది. మీ అందరికీ తెలుసు. అలాగే మనకున్న ఆర్గనైజేషన్ ఏంటి, మన ఎన్జిఓ పేరేంటి, ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ, UETS. మన కాకినాడలో మెయిన్ సెంటర్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ తాళరేవులో ఉన్న బ్రాంచ్ కూడా ఉమా మనోవికాస కేంద్రానికి చెందుతుంది. దీనికి మెయిన్గా మనకి రిలయన్స్ ఆర్థిక సహాయం అందిస్తుంది. అంటే మీరందరూ కూడా ఫిజియోథెరపీ చేయించుకోవాలన్నా, మీరు స్కూల్ డైలీ సెంటర్కి వస్తున్నారు, రీహాబిలిటేషన్ సెంటర్ అంటుంది, దీనికి వస్తున్నారు, ఇక్కడ మీకు మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా వీటికి అవసరమైన మనీ అంతా కూడా రిలయన్స్ ఫండింగ్తో మనకి జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ ఎన్జిఓ దానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో అలాగే మనకి ఇందులో కాకినాడలో చూసారంటే DDRC అని ఉంటుంది, అంటే డిస్ట్రిక్ట్ డిజేబుల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్. ఇవి యాక్చువల్గా అయితే కనుక కొన్ని వాటిల్లో కంప్లీట్ గవర్నమెంట్లో ఉంటాయి, అలాగే కొన్ని వాటిల్లో NGOస్లో ఉంటాయి. అంటే మనకి కొంత గవర్నమెంట్ గ్రాంట్తో రన్ అయ్యి మిగిలింది NGO ఫండ్స్తో రైజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ DDRCలో ఏం చేస్తారు మీ అందరికీ కూడా తెలుసు, కృత్రిమ అవయవాలు, కాళ్ళు, ఆర్టిఫిషియల్ లెగ్స్, జైపూర్ లెగ్స్ కానీ, తర్వాత క్యాలిపర్స్ కానీ, తర్వాత AFOs, యాంకిల్ ఫుట్ ఆర్థోసిస్ అంటాం. అలా పిల్లలకి ఏవైతే సపోర్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, ఈ వీల్ చైర్స్ కానీ ఇటువంటివన్నిటికీ కూడా మనం అవన్నీ కూడా ఇవ్వడానికి ఒక కేంద్రం ఉంది. అదే మన DDRC. అక్కడ మనకి ఈ ఆర్టిఫిషియల్ లింబ్స్ అవి కూడా తయారు చేసి ఇస్తారు. అంటే వెళ్తే కొలతలు తీసుకుని దాన్ని బట్టి ఎవరికి ఏది అవసరమో తయారు చేసి ఇస్తారనమాట. లింబ్స్ కానీ, జైపూర్ ఫుడ్స్ కానీ ఇవన్నీ. దాంతోపాటు మనకి ఐపోలవరం మండల పరిధిలోని గుత్తినిదీవి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఉమా రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని జాగరణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, దీపారాధన, జ్యోతిర్లింగార్చన తదితర పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు స్వామివారికి శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి, మునిరాజు, చిక్కాల సత్యబాబు, సాధనాల శ్రీనివాసరావు, చిక్కాల శ్రీనివాసరావు, గంగావత్తుల విష్ణుచక్రం, లంకలపల్లి గణేషు, లంకలపల్లి స్వామి, పుట్టపర్తి చంటిబాబు, కొప్పురావూరి మల్లిబాబు, కొప్పరావూరి రాంబాబు, సాధనాల త్రిమూర్తులు, గంగావత్తుల వెంకటేశ్వరరావు, లంకలపల్లి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ఆవు నేతితోటి అభిషేకం పూజ చేశాము. మనకి అపారమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తారంటండి. మనకి ఎప్పుడైతే జ్ఞానం కావాలి అని అనుకుంటామో అజ్ఞానం తొలగిపోయి స్వామివారికి 2 అభిషేకాలు పూర్తయ్యండి. 3వ అభిషేకం జరుగుతోంది. గురుదేవుల జ్ఞానం మాత్రం
చక్కటి పిల్లలకి విద్యాబుద్ధులు మంచి జ్ఞానము 10 మందితో కూడా చక్కటి ద్రవ్యంతో స్వామివారికి 3వ అభిషేకం జరుగుతోంది. అందరూ కూడా ఓం నమః శివాయ అంటూ నమస్కారం చేసుకోండి. హర హర మహాదేవ. పైన మానవ ప్రతిష్ఠలో వారు ఇంకో అపం తగ్గడానికి ప్రతిష్ఠ చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. 168 పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ బోస్ కుటుంబ సభ్యులు. తాళరేవు మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. మండలంలోని 3 కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న సుమారుగా 2000 మంది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విశిష్ట చరిత్ర కలిగిన కోటిపల్లిలోని శైవ పుణ్యక్షేత్రం శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన కోటి దీపారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్, ఉత్సవ కమిటీ చైర్మన్ రామచంద్రపురం ఆర్టీఓ డి అఖిల దంపతులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.